హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు టాట్ కిచెన్. ఈ వీడియోలో మనం పావ్ బజ్జీని ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో కొన్ని కాశ్మీరీ చిల్లీస్ని వేడి నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి. అలాగే 5 పొటాటోస్ని సగంగా కట్ చేసుకుని నీళ్లు పోసి స్టవ్ మీద పొటాటోస్ మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. పొటాటోస్ని ఇలా ఫోర్క్తో కానీ టూత్పిక్తో కానీ గుచ్చినప్పుడు ఈజీగా దిగితే పొటాటోస్ బాగా కుక్ అయినట్టు. వీటిని పీల్ తీసి మెత్తగా స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో 200 గ్రామ్స్ పచ్చి బఠానీని తీసుకుని నీళ్లు పోసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక దీన్ని కూడా మెత్తగా స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జారులో మనం ముందుగా నానబెట్టుకున్న కాశ్మీరీ చిల్లీస్ని 6 వెల్లుల్లి రెబ్బలు తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి కళాయిలో 2 టేబుల్ స్పూన్ల బటర్, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. 4 ఉల్లిపాయల సన్నని తరుగు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఆనియన్స్ కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్యాప్సికమ్ని బాగా చిన్నగా చాప్ చేసి అందులో వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందులో బాగా సన్నగా తరిగిన 6 టమాటాలు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల పావు బజీ మసాలా, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి టమాటాలు మెత్తపడేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. టమాటోస్ బాగా మెత్తగా కుక్ అయ్యాక ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొటాటో మరియు పచ్చి బఠానీ పేస్ట్ వేసి స్మాషర్తో మీకు వీలైనంతసేపు బాగా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాశ్మీరీ చిల్లీ పేస్ట్ని కూడా వేసి దీన్ని ఒకసారి కలుపుకున్నాక స్మాషర్తో బాగా స్మాష్ చేసుకోండి. ఇందులో కాస్త గోరువెచ్చని నీళ్లు కూడా పోసి ఇంకా సేపు కుక్ చేసుకుని మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చాక కాస్త కొత్తిమీర తరుగు కూడా వేసి ఒకసారి కలుపుకోండి. ఫైనల్గా ఇందులో క్రష్ చేసిన కసూరి మేతి, కొంచెం బటర్ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక ప్యాన్ మీద 1 టేబుల్ స్పూన్ బటర్, కొంచెం పావు బజీ మసాలా లేదా ఉప్పు కారం వేసి బటర్ మెల్ట్ అయ్యాక వీడియోలో చూపించిన విధంగా పావు బ్రెడ్ని కట్ చేసి 2 వైపులా ఒకసారి టోస్ట్ చేసుకుని కర్రీతో సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ పావ్ బజీ రెడీ. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా భలే సెట్ అవుతుంది. మా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు టాట్ కిచెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాట్ కిచెన్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.